సరే ఏం లేదు కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎలాగ ఎలక్షన్స్ వస్తుంది తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్, అదేవిధంగా ఏపీలో అసెంబ్లీ ఎలక్షన్స్. సో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి సో తెలంగాణలో మనకు 17 స్థానాలు ఉన్నాయి. సో ఈ 17 స్థానాలు బీజేపీ మేమే కొడతామని బీజేపీ చెప్తా ఉంది, ఒకవైపు కాంగ్రెస్, ఒకవైపు టీఆర్ఎస్. ఎట్లా ఉండబోతుంది సార్? ముఖ్యంగా చూసుకుంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ఆల్రెడీ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పనితీరు ఎలాగ ఉంది? రేపొద్దున మోడీ అక్కడ మూడోసారి హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఆ ప్రయత్నాల్లో ఉంది. ఎలా ఉండబోతుంది? ఈ ఎన్నికలు కూడా ప్రపంచ దేశాలు కూడా గమనించేటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఆల్రెడీ 10 సంవత్సరాలు ఈ దేశాన్ని మన దేశ ప్రధాని ప్రపంచ దేశాలను ఈరోజు ఏకం చేస్తున్నటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. 10 సంవత్సరాలు కూడా దేశాన్ని ఒక అభివృద్ధి స్థాయిలో తీసుకున్నటువంటి వ్యక్తి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి యూత్ జనరేషన్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి ఈ దేశ ప్రధానిగా మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ ఉండాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని రాష్ట్రాలు ఉంది, కాంగ్రెస్ కూడా ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ రాదంటారు అవకాశం? కాంగ్రెస్ గురించి మనం చెప్పవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ భూమిలో కుంభకోణం చేసింది, భూమి కింద కుంభకోణం చేసింది, ఆకాశంలో కుంభకోణం చేసింది, ఆకాశం లోపల కుంభకోణం చేసింది. కుంభకోణంతో ఈ ప్రజలందరూ కూడా చాలా విసిగిపోయి ఉన్నారు. ఈ 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ఒక అభివృద్ధి దిశగా సాంకేతిక పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసే విధంగా తయారు చేశాను. మళ్ళీ ఒకసారి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఈరోజు ప్రపంచంలో ఒక అగ్రగామి దేశంగా భారతదేశం ముందుకు పోతుందని చెప్పేసి ఈ దేశంలో ఉన్నట్టు యువత ముందు ఆలోచిస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి కూడా ఈ దేశంలో మోడీ ఉండాలని చెప్పేసి చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకుంటున్నా. సికింద్రాబాద్ అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీల్లో కంటే మంచి వ్యక్తిని అంటే కిషన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఎన్నుకుంటే, అంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచినా అక్కడ మోడీ అధికారంలోకి వస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తిని ఇక్కడ ఎన్నుకుంటే అక్కడ మోడీ కూడా దేశ ప్రధాని అవకాశం ఉండదు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ గెలిపిస్తేనే అక్కడ మోడీ అధికారంలోకి వస్తారు. అందుకే ఒకసారి కూడా మళ్ళీ ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని, ఒక మంచి ప్రభుత్వాన్ని, దేశాన్ని అభివృద్ధి చేసే ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకోసం అంటే తెలుసు, ఈరోజు భారతదేశం జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం. కానీ జమ్మూ కాశ్మీర్లో అక్కడ జెండా వేరు, అక్కడ రాజ్యాంగం వేరు అని చెప్పి చాలా 10 రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తే అక్కడ యువత రాళ్ళు వేసే పరిస్థితి. ఇలాంటి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ని రద్దు చేశారు. అదేవిధంగా 500 సంవత్సరాల కళ ఈ దేశంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టేయాలని, అలాంటి కళ ఈరోజు సాధ్యమైంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఉంటే ఇంకెన్నో విజయాలు సాధిస్తారని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి యువత కోరుకుంటుంది. మళ్ళీ ఒకసారి ఈ దేశానికి మోడీ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది. సో ఇక్కడ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి డెవలప్మెంట్స్ ఏమైనా జరిగాయి? జరుగుతున్నాయి. నేను ఒక స్టూడెంట్గా చెప్తా ఉన్నా, అంటే విద్యార్థులకు ఉండడం కోసం ఈరోజు తెలంగాణ అన్నది చాలా పేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు చదువుకోవాలని ఆశ ఉంటుంది. అలాంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పోతే లక్షల డబ్బు, వేల డబ్బులు కట్టి ఉండలేని పరిస్థితుల్లో ఈరోజు ఇలాంటి వ్యక్తి ఉండడం వల్ల కొంత విద్యార్థులకు, సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు ఒక మంచి హాస్టల్ వసతులు కల్పిస్తున్నాడు, విద్యార్థులకు విద్యా సదుపాయం కల్పిస్తున్నారు. చాలా వైద్య రంగం కావచ్చు, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం ఉన్నటువంటి వ్యక్తులు చాలా విషయాల్లో తీసుకొస్తున్నారు. కాబట్టి అలాంటి విషయాల్లో తీసుకునేటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన అని చెప్పేసి తప్పకుండా మళ్ళీ ఒకసారి ఆయన గెలిచే విధంగా ప్రజలు ఆలోచిస్తున్నారు, విద్యార్థులు ఆలోచిస్తున్నారు. సామాన్య పరంగా అన్ని వరాలు, అన్ని రంగాల వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆయన గెలిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఎన్ని రావాలని అంటే నిర్ణయించేది నేను కాదు. ఎన్ని రావచ్చు అంటే నేను అది చెప్పవలసిన వ్యక్తి నేను కాదు, అది ప్రజల నిర్ణయం. అది ఎన్ని వస్తాయో మనకైతే దేశంలో కంపల్సరీ మళ్ళీ మోడీ గారు కంపల్సరీ వస్తారు. ధన్యవాదాలు.